16 పొడవైతే వస్తుంది. 9.5 అడుగులు వెడల్పుతో అయితే ఉంటుంది. చాలా పెద్ద బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. కాకపోతే ఈశాన్యం అనేది కొంచెం పెరుగుతుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది కొంచెం పెరుగుతుంది హౌస్కి. చూపిస్తాను మీకు అది కూడాని. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది చూపించబోతున్నాను. రెగ్యులర్గా మనం చూసే ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ కన్నా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. మోడల్ కూడా బాగుంది ఇది. అండ్ దీంట్లో అన్నీ కూడా వచ్చాయి. పూజా రూమ్ కానీ, డైనింగ్ ఏరియా కానీ, అండ్ అట్లాగే వాష్ ఏరియా, కార్ పార్కింగ్ ఏరియా, ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని. సో మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను. ఎక్కడుంది అండ్ అట్లాగే ప్లానింగ్ ఏ మోడల్ ఇస్తున్నారు, ఇలా అన్నీ కూడా చెప్తాను. సో ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందామని చెప్పి చూస్తున్నా, లేదు కన్స్ట్రక్షన్ చేయించుకుందామని చెప్పి చూస్తున్నా కూడా యూస్ అవుతుంది వీడియో అనేది. సో పూర్తి వరకు చూడండి. సో ఈ హౌస్ కొలతలు వచ్చేసరికి 25x68 ఫ్రెండ్స్ ఇది. కాకపోతే ఈశాన్యం అనేది కొంచెం పెరుగుతుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది కొంచెం పెరుగుతుంది హౌస్కి. చూపిస్తాను మీకు అది కూడాని. ఇదంతా పార్కింగ్ ఏరియా ఇది. అండ్ ఇదిగోండి ఈశాన్యం మూలం చూడండి, ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్ కొంచెం పెరిగింది ఇక్కడ. ఇదిగోండి అండ్ ట్యాప్ పాయింట్స్ కూడా అక్కడ ఇచ్చేసారు వీళ్ళు. సో పార్కింగ్ ఏరియా వచ్చేసరికి 8x10x16 సైజులు అయితే ఉంటుంది పార్కింగ్ ఏరియా అనేది. టోటల్గా మొత్తం ఇదంతా కూడా 200 గజాలు వస్తుంది. ఈ కాలం కూడా చూడండి ఫెరవుడ్తో కవర్ చేశారు వీళ్ళు. అండ్ ఒక 3 feet 2 inches ప్లేస్ అనేది నార్త్ సైడ్ వదిలేశారు. ఆ కార్నర్లో చివరన ఒక వాటర్ ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారు దీనికి. అండ్ మిడ్ ల్యాండింగ్ పక్కన కూడా ప్లేస్ ఉంది. ఇక్కడే మనకి కొంచెం ట్యాప్ పాయింట్స్ ఇట్లాంటివి ఇచ్చేసారు. అండ్ గ్యాస్ పైప్ లైన్ వర్క్ కూడా ముందుగానే చేంజ్ చేశారు వీళ్ళు. సో తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి ముందుగానే గ్యాస్ పైప్ లైన్ వర్క్ కూడా చేంజ్ చేశారు. అండ్ మెయిన్ డోర్ చూడండి టేక్ డోర్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక 4.16 సెంట్లు అయితే ఉంటుంది. ఇరవై 25x68 ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. వాల్పేపర్స్ కూడా యూజ్ చేశారు వీళ్ళు. మోస్ట్లీ వాల్పేపర్స్ చాలా చోట్ల అయితే యూజ్ చేశారు. ఇందులో చూపిస్తాను మీకు. ఇలా కొంచెం ముందుకు రాగానే ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది. ఎల్ షేప్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది హాల్ వచ్చేసరికి. అండ్ సీలింగ్ డిజైన్స్ కూడా ఎక్కడ ఓవర్గా అయితే అనిపించలేదు, చాలా డీసెంట్గా తీసుకున్నారు. ఆ మిడిల్లో మీకు కనపడుతుంది చూస్తున్నారా, అదంతా కూడా వాల్పేపరే సీలింగ్లో యూజ్ చేసింది. హాల్ వచ్చేసరికి 8x10x29 సైజులు అయితే ఉంటుంది. సో ఇలా వచ్చాం కదా, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ద్వారా ఇలా లోపలికి వచ్చాం కదా, లెఫ్ట్ సైడే పూజా రూమ్ ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా అనేది 12x2x92 సైజులో డైనింగ్ ఏరియా. ఇది క్రాకరీ యూనిట్. ఇది బాగుంది, స్పేషియస్గా ఇచ్చారు. కిచెన్ ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది. ఇలా రాగానే పూజా రూమ్ పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చేసారు. సో కిచెన్ అయితే మాత్రం చాలా బాగుంది, స్పేషియస్. కానీ ఇక్కడ చిన్న కౌంటర్ మాదిరిగా అయితే తీసుకున్నారు. అండ్ ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎల్ షేప్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ విండోస్ కూడా 2 విండోస్ ఇచ్చారు చూడండి, ఈస్ట్ సైడ్ ఒకటి, సౌత్ సైడ్ ఒకటి. అండ్ ఈ టైల్స్ బాగున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ యూజ్ చేసిన టైల్స్ అనేవి స్క్వేర్ షేప్లోని. అండ్ ఈ బాస్కెట్స్ మొత్తం అన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్సే. పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. లామినేట్స్ మొత్తం పర్పుల్ అండ్ వైట్ కలరే. గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ యూజ్ చేశారు వీళ్ళు. మీకు ఈ పక్కన చూడండి లెఫ్ట్ సైడ్ ఒక డోర్ కనపడుతుంది చూస్తున్నారా, ఇది వచ్చేసరికి వాష్ ఏరియా. ఈ పక్కన చూపిస్తున్నాను చూసుకోండి. సో ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి కాకినాడ వాకలపూడి ఫ్రెండ్స్ ఇది. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. అండ్ బయట వచ్చేసరికి 30 feet రోడ్ అయితే వస్తుంది. అండ్ దగ్గరలో ఒక గవర్నమెంట్ స్కూల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దగ్గరలో ఒక సినిమా హాల్ అయితే ఉంటుంది. టెంపుల్స్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది. వాష్ ఏరియా వచ్చేసరికి 4 అడుగులు అయితే వదిలేశారు. ఇది ఒక 2 feet అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 2 feet కొంచెం దగ్గరలోనే ఉంది ప్లేస్ అనేది. సో హౌస్లో మొత్తం A to Z అన్నీ కూడా వచ్చాయి ఇందులోనే. ఇది పూజా రూమ్ ఇది. ఒకసారి ఇది కూడా చూపిస్తున్నాను చూసుకోండి. వినాయక డిజైన్ తీసుకున్నారు. అండ్ ఈ డోర్ కూడా టేకే ఫ్రెండ్స్ ఇది. గుమ్మం టేకు, మొత్తం డోర్ కూడా టేకే. ఇది 4x6 సైజ్ పూజా రూమ్ ఇది. సింపుల్గా ఒక 4 అయితే కూర్చోవచ్చు ఇందులోని.
సో మెయిన్ ఏంటంటే కలర్స్ కూడా చాలా బాగున్నాయి. లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ. డార్క్ షేడ్ కలర్స్ కానీ అట్లాంటివి అయితే ఏమీ లేవు. అన్నీ మ్యాక్సిమం లైట్ కలర్స్ యూజ్ చేశారు వీళ్ళు. సో లైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లుక్ వైజ్గా చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది అండ్ వెంటిలేషన్ కూడా బాగుంటుంది. టీవీ యూనిట్ ఫ్రెండ్స్, ఇక్కడ రెగ్యులర్గా మనం స్ట్రైట్గా చూస్తూ ఉంటాము, వెస్ట్ సైడ్ ఇస్తారు. ఇక్కడ అలా కాదు, సౌత్ సైడ్ అయితే తీసుకున్నారు. సోఫా సెట్స్ వేసుకునే టైంలో కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. వుడ్ ఫినిష్ టైప్ లామినేట్ యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. బ్యాక్ సైడ్ చూస్తున్నారు, ఇది వాల్ పేపర్, ఇది ప్రింటెడ్ టైప్ మోడల్లో ఉంది. కొంచెం ముందుకు వెళ్దాం పదండి. ఇదంతా కూడా హాలే. గుమ్మాలు వచ్చేసరికి గ్రానైట్ గుమ్మాలు అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ. అది కామన్ టాయిలెట్, అది టాప్లో స్టోరేజ్ వచ్చేసింది. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్, ఇది ఇక్కడ మనం చూస్తుంది. ఈ గుమ్మాలు కూడా గ్రానైట్ అవ్వడం వల్ల చెదలు పట్టడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు మనకి. లుక్ వైజ్ కూడా బాగుంటాయి. అండ్ గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఇది 10.5 x 8 సైజులు అయితే ఉంటుంది. సీలింగ్స్ కూడా బాగున్నాయి, ఎక్కడ కూడా ఓవర్గా లేదు, సింపుల్గా తీసుకున్నారు మొత్తం నీట్గానే. విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోసే. అండ్ ఈ వార్డ్రోబ్లోనే బాత్రూమ్ అయితే వస్తుంది, చూపిస్తున్నాను చూసుకోండి. సో ఇక్కడ నుంచి మనం కాకినాడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా మహా అయితే కనుక ఒక 15 మినిట్స్ లోపే వెళ్ళిపోవచ్చు. పెద్ద జర్నీ అయితే ఏముండదు, 15 మినిట్స్ లోపే వెళ్ళిపోవచ్చు. సో ఇది బాత్రూమ్ ఇది. అండ్ ఇందులో యూజ్ చేసిన ట్యాప్స్ అన్నీ కూడా సిరా కంపెనీ అయితే వాడడం జరిగింది. అండ్ కమోడ్స్ వచ్చేసరికి జాగ్వార్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఇదిగోండి, ఇది జాగ్వార్ కంపెనీదే. సో దీని సైజ్ వచ్చేసరికి 310 x 510 సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది. అండ్ ఇది లోపల చూసుకున్నట్లయితే సిమెంట్ బల్లలు అయితే ఇచ్చేసారు వీళ్ళు. సో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కూడా 3.5 years అయితే అవుతున్నట్లుంది మొత్తం ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేసి. కాకపోతే పెద్ద స్టే చేయడం అట్లాంటిది అయితే ఏమీ లేదు. ఇది సేమ్ మనకి కొత్త బిల్డింగ్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది. కన్స్ట్రక్షన్ చేసి అయితే 3 years లోపు అయితే అవుతుంది, 3 years కొంచెం అటు ఇటుగా అవుతుంది. అండ్ ఇది కామన్ టాయిలెట్, ఇది వచ్చేసరికి కామన్ టాయిలెట్, ఇది ఇక్కడ మనం చూస్తుంది. ఇది 310 x 410 సైజులు అయితే ఉంటుంది. అండ్ కమోడ్స్ ట్యాప్స్ సేమ్ అవే కంపెనీ అయితే యూజ్ చేశారు. కాకపోతే టైల్స్ డిజైన్స్ అనేవి బాగున్నాయి ఇక్కడ. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాం ఇప్పుడు. సైజ్ అయితే మాత్రం చాలా పెద్దగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది పొడవు అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది. ఇది ఇంచుమించు 16.8 పొడవు అయితే వస్తుంది, 9.5 అడుగులు వెడల్పుతో అయితే ఉంటుంది. చాలా పెద్ద బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. అండ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి వాల్పేపర్ డిజైన్ తీసుకున్నారు. ఫ్రంట్ మీకు ఆ పక్కన వెస్ట్ సైడ్ కనపడడం చూస్తున్నారు, అంతా కూడా వార్డ్రోబ్, అది కంప్లీట్ ఓపెనబుల్ డోర్స్తో తీసుకున్నారు. అండ్ ఇలా మనం లోపలికి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ చేయించారు చూడండి, ఇది కూడా బాగుంది. అండ్ విండోస్ కూడా కంప్లీట్ మొత్తం అన్నీ కూడా యూపీవీసీ విండోస్. అండ్ టాప్లో మనకి విండో రాడ్స్ కూడా, అదే కెటన్ రాడ్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సో పక్కనే దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఒకసారి ఇది కూడా మీకు చూపిస్తున్నాను చూసుకోండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. దీని సైజ్ చూసుకున్నట్లయితే కనుక మీకు ఇంచుమించు ఇది ఒక 4.5 అడుగులు వెడల్పు ఉంటుంది. పొడవు వచ్చేసరికి 5.10 అయితే తీసుకున్నారు. టాప్లో కూడా స్టోరేజ్ వచ్చేసింది. సో మొత్తం చూసుకుంటున్నారు కదా హౌస్ అంతా కూడా. ఒకసారి దీనికి ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది, అది కూడా చూపిస్తున్నాను చూసుకోండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది ఇక్కడ మనం చూస్తుంది. 9.5 x 12 సైజులు అయితే ఉంటుంది రూమ్ అనేది. అండ్ దీనికి కూడా మనకి పక్కన వార్డ్రోబ్ అయితే ఇచ్చేసారు. సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి. ఇది ఆల్మోస్ట్ 200 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది, అంటే 4.16 సెంట్స్ అయితే వస్తుంది. కాకినాడ వాకల్పూడి ఏరియాకి అయితే వస్తుంది. ఇది బయట 30 feet రోడ్ అయితే వస్తుంది. సో ప్రైస్ ఇలా టోటల్ మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక 70 లక్షలు చెప్తున్నారు. సో ఈ అమౌంట్ అనేది ఫిక్స్డా అంటే ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గిస్తామని కూడా అంటున్నారు, మాట్లాడవచ్చు.
సో ఎవరైనా హౌస్ నచ్చి తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఒకరోజు ముందు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లోనే కాంటాక్ట్ నెంబర్ ఇంకా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒక 3 years అయితే అవుతుంది మొత్తం ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేసి. పదండి ఒకసారి బయటకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. ప్లానింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. అంటే రీసెంట్గా మనం చూసే అన్ని హౌసెస్ మోడల్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సోఫా సెట్స్ వేసుకోవడానికి కన్వీనియంట్గా అయితే ఉంది టీవీ దగ్గర నుంచి కూడా చూసినప్పుడు. అండ్ మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్కి కానీ అండ్ సినిమా హాల్స్కి కానీ మార్కెట్లకు కానీ వాటర్ ప్లాంట్లకి ఇలాంటి చాలా దగ్గరగా అయితే ఉంది వీటన్నిటికి కూడా. అండ్ గుడి కూడా దగ్గరలోనే ఉంది. అండ్ అదిగోండి గ్యాస్ పైప్ లైన్ వర్క్ కూడా మీకు ఇక్కడ నుంచి పైనుంచి చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇదిగోండి స్టెప్స్ కూడా ఫ్లోర్ పెయింట్ అయితే తీసుకున్నారు వీళ్ళు. సో ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ పెట్టాము. అండ్ మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్న కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది. సో పైకి వచ్చేసాము. ఆ కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా పెట్టేశారు ఒకటి. ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ దీని గురించి కూడా నేను చెప్తున్నాను చూసుకోండి. 25x68 ఫ్రెండ్స్ ఇది టోటల్ ప్లానింగ్ మొత్తం అంతా కూడా. మనకి కాకపోతే ఉత్తరం పక్కన 75 అడుగుల వరకు లెంత్ అయితే రావడం జరిగింది. 75 feet అయితే ఉంటుంది. అందుకే ఈశాన్యం కూడా బాగా పెరిగింది దీనికి. సో అన్నీ కూడా వచ్చాయి. వాష్ ఏరియా, కిచెన్, పూజ రూము. ఇప్పుడు మనం ఆల్రెడీ హౌస్ చూసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది మొత్తం ప్లానింగ్ అంతాని. అండ్ డైనింగ్ ఏరియా ఇదిగోండి. కొంచెం ముందుకు వెళ్ళగానే మనం హాల్ నుంచి ఇలాగ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళడానికి దారి అయితే వచ్చేస్తూ ఉంటుంది. కామన్ టాయిలెట్ ఇవన్నీ కూడా. సో ఒకసారి ఎవరికైనా ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇదే విధంగా మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్నా కూడా మేము డిజైన్ చేస్తాము. పక్కా వాస్తుతో ఉండే విధంగా ఇస్తాం. అండ్ అట్లాగే మోడర్న్గా ఉండే విధంగా కూడా చేస్తున్నాము. సో ఎవరికైనా ప్లాన్స్ బడ్జెట్లో కావాలి అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము. ఒకసారి మీరు చెక్ చేసుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్లానింగ్ ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఫ్రంట్ 30 feet రోడ్ ఇదిగోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా బడ్జెట్లో 3 bedroom హౌస్ తీసుకుందామని చెప్పి చూస్తుంటారు కదా, వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది.